అమ్మ, ఒక బైబిలు కథ చెప్పవా? సరే బంగారం, నేను దావీదు అలాగే గోలియాతు కథ చెబుతాను. దావీదు అనే చిన్న గొర్రెల కాపరి ఉండేవాడు. అతను చాలా ధైర్యవంతుడు మరియు దేవునిపై నమ్మకం కలవాడు. దేవుని పాటలు కూడా పాడతాడు. ఒకరోజు ఇశ్రాయేలు సైన్యం మరియు ఫిలిష్తీయుల సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఫిలిష్తీయుల వైపు గొలియాతు అనే అతిపెద్ద యోధుడు ఉన్నాడు. అతను చాలా పొడవుగా బలంగా ఉండేవాడు. ప్రతిరోజు గొలియాతు ఇశ్రాయేలు సైన్యాన్ని ఎగతాళి చేసేవాడు. దావీదు తన అన్నలకు భోజనం తీసుకొని సైన్య శిబిరానికి వచ్చాడు. గొలియాతును చూసి అందరూ భయపడుతున్నారని తెలుసుకున్నాడు. కానీ దావీదు భయపడలేదు. నేను గొలియాతుతో పోరాడతాను అని రాజు సౌలుతో చెప్పాడు. రాజు తన కవచం దావీదుకు ఇవ్వబోయాడు. కానీ అది చాలా పెద్దది మరియు భారంగా ఉంది. నాకు ఇవి అవసరం లేదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని దావీదు చెప్పాడు. దావీదు ఒక చిన్న నది దగ్గరకు వెళ్ళి 5 నునుపైన రాళ్లను ఎంచుకున్నాడు. తన వడిసెలతో మరియు ఆ రాళ్లతో గోలియాతును ఎదుర్కొనడానికి వెళ్ళాడు. గోలియత్ చిన్న బాలుడిని చూసి నవ్వాడు. కానీ దావీదు, నేను దేవుని పేరుతో వస్తున్నాను, ఈ యుద్ధం యెహోవాదే అని చెప్పాడు. అతను తన వడిసెల్లో ఒక రాయి పెట్టి గట్టిగా తిప్పి గొలియాతు వైపు విసిరాడు. ఆ రాయి గొలియాతు నెత్తిని తాకగానే ఆ పెద్ద యోధుడు నేలపై పడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ చాలా సంతోషించారు. దావీదు గెలిచాడు. చిన్న బాలుడు తన విశ్వాసంతో మరియు ధైర్యంతో పెద్ద గొలియాతును ఓడించాడు అని అందరూ ఆనందంతో కేకలు వేశారు. ఆ రోజు నుండి దావీదు ఒక గొప్ప వీరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, దేవునిపై నమ్మకంతో మరియు ధైర్యంతో మనం ఎంత పెద్ద సమస్యలనైనా ఎదుర్కొనగలం.